తెలుగు రైతులకు అత్యంత ప్రియమైన ఆహార ధాన్యపు పంట వరి. ఎంతలా అంటే ఏ కొద్దిపాటి నీటి లభ్యత ఉన్నా వరి సాగుకే మొగ్గుతారు మన రైతులు. అయితే నీటి వనరులు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో ఉన్న నీటితోనే ఉన్నతంగా సాగు చేయాలంటే రబీలో వరికి బదులుగా తక్కువ నీటి అవసరం కలిగిన ఆరుతడి పంటలకు మొగ్గు చూపడం ఎంతైనా శ్రేయస్కరం. 1 ఎకరం వరి సాగు చేసే నీటితో 3 నుంచి 4 ఎకరాల ఆరుతడి పంటలను భేషుగ్గా సాగు చేయవచ్చు. ప్రస్తుత రబీలో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటలను నీటి లభ్యతను అనుసరించి సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాకుండా నికర ఆదాయాన్ని పొందే అవకాశమూ ఉంటుంది. మరి ఉత్తర కోస్తాలో రబీ వరికి ప్రత్యామ్నాయంగా వేసుకోదగ్గ పంటల గురించి రైతాంగానికి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ ఉత్తర కోస్తా జిల్లాలు కనుక చూస్తే ఖరీఫ్లో వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్నారు. కానీ చూస్తే కొంతమంది రైతులు రబీలో కూడా ఈ వరి పంట వేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. మరి రబీలో వరి పంట వేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుందనేది రైతులు ఆలోచించాలి. ఎందుకంటే వరి పంట వేసేటప్పుడు మరి నీరు ఎంత తీసుకుంటుందని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మామూలు వరి పంటకి మనకి పరిశోధనల పరంగా చూస్తే రబీలో కనుక చూస్తే 1 ఎకరానికి మీరు సాగు చేయాలంటే 1200 మిల్లీమీటర్ల నుంచి 1800 మిల్లీమీటర్లు. అదేవిధంగా ఉష్ణోగ్రతలు కూడా మీరు చూస్తే రబీలో మనకి ఫిబ్రవరి నుంచి మనకి మార్చి, ఏప్రిల్లో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి నీరు కూడా ఎక్కువ అందించాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి వరి పంట రబీలో వేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మీరు మరి ఆ 1 ఎకరా వరికి వాడేటువంటి నీటితో మనకి వేరే ఆరుతడి పంటలు కనుక వేయగలిగితే చాలా రకాల లాభాలు. ఒకటి, అదే నీటితో ఎక్కువ విస్తీర్ణంలో మనం పంటలు వేయగలుగుతాం. పంటలు చూసుకుంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులకి మనకు అనుకూలంగా మొక్కజొన్న, వేరుశెనగ, రాగులు, ప్రొద్దుతిరుగుడు, పెసర, మినుము, అదేవిధంగా నువ్వులు, ఇలాంటి పంటలన్నీ కూడా వేసుకోవచ్చు మనం. ఇక్కడ వాతావరణ పరిస్థితులు రబీలో అనుకూలంగా ఉంటాయి. మరి మీరు ఒక్కసారి ఆలోచిస్తే కనుక ఎకరాకి సుమారుగా మనకి 1200 మిల్లీమీటర్లు అంటారు ఒక అంచనా, అంత నీరు మనకి కావాల్సి ఉంటుంది. అంత నీటితో మనకి మొక్కజొన్న అయితే కనుక సుమారు 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు కూడా మొక్కజొన్న వేయడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా 2.5 నుంచి 3 ఎకరాల వరకు కూడా వేరుశెనగ వేసుకోవచ్చు ఆ నీటితో. అదేవిధంగా అపరాల పంటలు అయితే కనుక 6 నుంచి 8 ఎకరాల వరకు కూడా. అదేవిధంగా ప్రొద్దుతిరుగుడు, నూనె గింజల పంటల్లో పొద్దుతిరుగుడు అనుకుంటే 4 నుంచి 5 ఎకరాల వరకు కూడా 1 ఎకరా వరి నీటితో 4 ఎకరాల ప్రొద్దుతిరుగుడు పంటను వేసుకోవచ్చు. అదేవిధంగా నువ్వుల పంట అయితే కనుక నీరు ఇంకా తక్కువ అవసరం ఉంటుంది కాబట్టి సుమారుగా 6 ఎకరాలు నువ్వుల పంట నుంచి మంచి దిగుబడి తీసుకోవచ్చు. అదేవిధంగా 1 ఎకరాకు వాడేటువంటి ఈ వరి వాడేటువంటి నీటితో సుమారుగా 3 నుంచి 4 ఎకరాల రాగుల పంట అంటే చోడి పంటను కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా చిరుధాన్య పంటలు అయితే కొర్రలు, ఇలాంటి పంటలు, జొన్న, ఇలాంటి పంటలు అయితే ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో వేయచ్చు. అవి కూడా తక్కువ నీటితో పండించవచ్చు. అంటే ఈ విధంగా ఏంటంటే అదే నీటితో మనకి 1200 మిల్లీమీటర్ల నీటితో మనం ఎక్కువ విస్తీర్ణంలో పంటలు రబీలో కూడా వేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే విధంగా పూల పంటల్లో బంతి మన ప్రాంతానికి బాగా అనుకూలంగా ఉంటుంది, బాగా వస్తుంది. కాబట్టి ఈ రబీ పంట కాలంలో కొద్ది విస్తీర్ణంలో ఈ బంతి సాగు చేసుకోవటం. మొక్కజొన్న వేసే రైతులు ఇంకా కూడా మొక్కజొన్న దున్నేసి వేయకుండా ఈ జీరో టిల్లేజ్ పద్ధతులు అంటే దున్నకుండా మొక్కజొన్న కనుక సాగు చేస్తే ఇంకా నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఈ విధంగా మనం నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని, విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వరి పంటను తగ్గించుకోవడం ఎంతైనా మంచిది. కాబట్టి ఇలాగ మీరు పంటల ప్రణాళిక, రబీ పంటల ప్రణాళిక చేసేటప్పుడు ఈ ఆరుతడి పంటలు దృష్టిలో పెట్టుకోండి. దానికి సంబంధించిన రకాలు కానీ యాజమాన్య పద్ధతుల మీద కూడా సరైన అవగాహన చేసుకొని మరి చేయగలిగితే రబీ నుంచి కూడా మంచి నికరాదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.